శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. రామయ్య పేదవాడు. ఒకరోజు బజార్లో తిరుగుతూ ఒక బట్టల దుకాణం వద్ద ఆగి అందులో అందమైన బట్టలను చూస్తూ నిలబడ్డాడు. ఎలాగో ఖరీదైన బట్టలు కొనలేం, కనీసం చూస్తేనైనా చాలనుకుని అతని ఆలోచన. తరువాత పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వైపు కదిలాడు. ఆ దుకాణంలోని ఘుమఘుమలాడుతున్న నోరూరించి మిఠాయిలు అతన్ని ముందు కదలనివ్వట్లేదు. అంతలోనే ఎవరో పిలిచినట్లు అనిపించి ఈ లోకంలోకి వచ్చాడు రామయ్య. మిఠాయి దుకాణం యజమాని, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. రామయ్య బిత్తరపోయి, నేనెందుకు ఇవ్వాలి, నేను మిఠాయి ఏం తినలేదే అని అడిగాడు. దుకాణం యజమాని, తినలేదు కానీ వాటి వాసనను ఆస్వాదించారుగా. దుకాణం యజమాని పదే అడగడంతో రామయ్యకు ఒక చక్కని ఉపాయం తట్టింది. తన జేబులో చెయ్యి పెట్టి చిల్లర డబ్బులను గలగలమని ఊపాడు. దుకాణం యజమాని మరలా డబ్బులు అడిగాడు. నీకు నేను డబ్బిచ్చేశాను కదా అన్నాడు రామయ్య. ఎప్పుడు అన్నాడు యజమాని. మిఠాయి వాసన చూస్తే మిఠాయి తిన్నట్లు ఎప్పుడైందో, డబ్బు శబ్దం వింటే డబ్బు మీ చేతికి అందినట్లు అప్పుడే అయింది అన్నాడు రామయ్య. బిత్తరపై చూశాడు ఆ మిఠాయి యజమాని. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.